కొంతమంది ఎట్లుంటారంటే రోడ్డు పైకి వస్తే రోజాలి చూడబుద్ధి కాదు అలా. ఎందుకంటే వాడి పైకి రావద్దు, మనమే పై స్థాయిలో ఉండాలి, వాడు మనల్ని అడుక్కోవాలా అన్న ఫీలింగ్తో పొగరుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గరికి పోయి మనం మాట్లాడించినా సరిగా మాట్లాడు. 10 సార్లు పిలిస్తే ఒక్కసారి ఏంద్రా అన్నట్లు చూస్తారు. ఇట్లాంటి పొగరిపోతోళ్ళకు, అసూయపడేటోళ్ళకు మనం ఎట్లా సమాధానం చెప్పాలంటే సక్సెస్ అయ్యి చూపెట్టాలి. ఎట్లుంటారంటే ఇంకొంతమంది అసలు పైకే రావద్దు, మనం పైకి వస్తే ఇక మంట. అబ్బా ఎంత మంచి ఇల్లు కట్టుకున్నాడు వీడు, బండి తెచ్చుకున్నాడు వీడు, ఏది తెచ్చుకున్నా కడుపుమంట చూసి వాళ్ళ కళ్ళు వేలిపోతాయి. అట్లుంటాయి నిజంగా. అసలు నిజంగా గుడ్డోలు కాదు, కడుపులో పేగులు కులిపోయి చెప్పాలి. అంత కడుపు అంటే ఎందుకు రాబాయి మీకు? మీరు కష్టపడి పైకి రండి. మంది సొమ్ము తిని మంది సొమ్ము మీద బతికి ఆధారపడి మీలాంటి వాళ్ళకి కష్టపడి పైకి వచ్చిన మాలాంటి వాళ్ళ విలువ మీకు తెలియదు. అసలు రోజులకు మనం ఎట్లా కొట్టి చూపెట్టాలంటే వాళ్ళు ఎట్లా రూపాయలు చూపెట్టారో అంత డబల్ చూపెట్టాలా మనం వాళ్ళ దగ్గరనే. మంచిగా సక్సెస్ కావాలా, బుల్లెట్ బండి, పెద్ద ఇల్లు ఇవన్నీ మంచిగా కొనుక్కోవాలా. వాళ్ళు మన దగ్గరికి వస్తే వాళ్ళు ఎట్లా చూసారో అంత డబల్ చూడాలి. దెబ్బకాళ్ళు ఏడవాలి, గుండె వలిపోవాలి, అసూయతో కొట్టుకొని ఇంట్లోనే కుళ్ళి సావాలి. అట్లా చూపెట్టాలి.